కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయా లేక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారన్న సమాధానం వినిపిస్తోందా? అందుబాటులో ఉండరన్న ఆరోపణలకు కొడాలి నాని రియాక్షన్ ఏంటి? గుడ్లవల్లేరు లాకులు మళ్లీ కూలిపోతాయా? అత్యంత కీలకమైన లాకుల విషయంలో నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోసం పాట్లు పడటానికి కారణమేంటి? రెండు 2019లో మళ్లీ అధికారంలోకి రావటం ఎంత ముఖ్యమో గుడివాడను గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. కృష్ణా జిల్లా టీడీపీ నేతల్ని ఈ నియోజకవర్గం గురించి కదిపితే వినిపించే మాట ఇదే. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆ పార్టీ ఈసారి గుడివాడ మీద ఏ రేంజ్లో దృష్టి పెట్టిందో. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మిగతా నియోజకవర్గాల్లాగా వదిలేయకుండా అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇది ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమే కాక గతంలో ఆయన పోటీ చేసి గెలిచారు కూడా. రాజకీయంగా టీడీపీలో ఎదిగినా తర్వాత వైసీపీలోకి మారి విజయం సాధించారు కొడాలి నాని. 2014 విజయంతో హ్యాట్రిక్ కొట్టారాయన. 2019లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలన్న పట్టుదలతో ఇప్పట్నుంచే దృష్టి పెట్టింది అధికార పార్టీ. గుడివాడ మున్సిపాలిటీతో పాటు రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. రోడ్లు, నీళ్ల వంటి ఇబ్బందులు పెద్దగా లేవు. కానీ టౌన్లోకి వచ్చే 3 ప్రధాన రహదారుల్లో రైల్వే గేట్లు ఉన్నాయి. విజయవాడ రూట్లో ఆర్ఓబీ నిర్మించినా మిగతా 2 చోట్ల సమస్యలు పెరుగుతున్నాయి. ఒక్కసారి గేటు పడితే అరగంట నుంచి గంట వరకు ట్రాఫిక్ ఆగిపోతుంది. 2 చోట్ల వంతెనలు కట్టిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయినా ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఒకసారి వంతెన దాటిపోతుంది ట్రాఫిక్, ఒకసారి ఏమో బైపాస్ కాడ దాటిపోతుంది. ఎవరు పట్టించుకునే లేరు. రోజు ఇదే పరిస్థితి. ఆ చిన్నప్పుడు నుండి చెప్తానన్న ఫ్లైఓవర్ పడదని. ఇంతవరకు ఫ్లైఓవర్ పడతామేం తెలియదు. మాకు కష్టాలు తప్పదు. 6:30 నుండి ఎప్పుడు వచ్చినా పనికి వెళ్ళేప్పుడు లేటే. ఇక్కడ ట్రాఫిక్ ఈ మూలన ఆ మూల ట్రాఫిక్ ఎప్పుడు ఉంటానంట మాకు. రైలు గేట్ల ఇబ్బందుల నుంచి ప్రజల్ని బయటపడేసేందుకు ప్రతిపక్షంలో ఉన్నా తన వంతు కృషి చేస్తున్నారని చెబుతున్నారు నాని. బందరు పోర్టుకు అనుగుణంగా రోడ్లు, వంతెనల నిర్మాణం జరగాల్సి ఉందని, అందుకే లేట్ అవుతోందంటోంది టీడీపీ. ఈ గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అయితే వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా గుడివాడ మున్సిపాలిటీకి కానీ లేకపోతే గుడివాడ రూరల్లో ఉన్నటువంటి మండలాలకు కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందలేదు. మా మున్సిపాలిటీ దాదాపు సంవత్సరానికి 20-25 కోట్ల రూపాయలు నిధులు వస్తాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలకు వచ్చినటువంటి నిధులే రావటం జరుగుతుంది. వాటితో కొంతవరకు రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్లు, తాత్కాలిక పనులు అయితే కనుక జరుగుతున్నాయి. కానీ కాన్స్టిట్యున్సీ ఎన్టీ రామారావు పేరు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు నియోజకవర్గం అని చెప్పడమే తప్పించి ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1 కోటి రూపాయలు కూడా ప్రత్యేకంగా ఆ నియోజకవర్గానికి రూపాయి కూడా నిధి గడిచినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే భీమవరం గేట్ ఉందో దాని మీద ఖచ్చితంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తవుద్ది. కానీ వాళ్ళ కొత్త విధానంతో ఏంటంటే పోర్టు రోడ్డు, రింగ్ రోడ్డు, అదేవిధంగా వాళ్ళ వెళ్ళి పామర్ రోడ్లు కలిసే విధంగా ఈ 2 గేట్లు అవాయిడ్ చేసి ప్రయత్నాలు జరుగుతాయి. కొంచెం మార్పులు ఉన్నాయి. దానివల్ల కొంచెం డిలే అయింది. అది పూర్తయితే కానీ, సర్వే పూర్తయి గవర్నమెంట్ విధానం నిర్ణయించుకుంటే కానీ అది మనం ఫైనల్ చేయలేం. తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం. నియోజకవర్గంలో ఎక్కువ శాతం రోడ్లు బాగానే ఉన్నా గుడ్లవల్లేరు నుంచి అడ్డాడ మీదుగా పామర్రు వెళ్లే రహదారి మీద ప్రయాణమంటే మాత్రం నరకం కనిపిస్తుంది. 4 కిలోమీటర్ల మేర రోడ్డు రూపు కోల్పోయినా ఇటు ఎమ్మెల్యే కానీ అటు అధికార పార్టీ నేతలు కానీ పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం ఏర్పడ్డ 3 ఏళ్ల తర్వాత కూడా ఈ దారి కష్టాల గురించి మాట్లాడకుంటే ఎలాగని అడుగుతున్నారు స్థానికులు. గుడివాడ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిళ్లపాడును నీటి సమస్య పీడిస్తోంది. ఊళ్లోని బోర్ల నీరు తాగటానికి పనికి రాకపోవడంతో సమీపంలోని ఎన్టీఆర్ సుజల స్కీమ్ నుంచి క్యాన్లు తెచ్చుకుంటున్నారు. కానీ గ్రామ అవసరాలకు ఆ నీరు సరిపోవటం లేదు. చుట్టుపక్కల గ్రామాలకు గుడివాడ ప్రధాన కూడలి కాగా బస్టాండ్ సదుపాయం సరిగ్గా లేదు. ఇరుకైన బస్టాండ్తో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు. టౌన్లో పారిశుద్ధ్యం పర్వాలేదనిపిస్తున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో వ్యాధులు పెరిగిపోతున్నాయి. నందివాడ మండలం జొన్నపాడు పరిధిలో డంపింగ్ యార్డ్తో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం విస్తరిస్తున్నందున యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.
వీలవకుంటే ఎక్కువ చెత్త నిల్వ ఉండకుండా ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టాలంటున్నారు. స్మెల్ అనేది వర్షం బాగా స్మెల్ బాగా వస్తుందండి, విపరీతంగా వస్తుంది. ఈ ఎండ వేసినప్పుడు మటుకి పొగ మటుకి రావడంలో బాగా వస్తుందండి. వెళ్ళే వెహికల్స్ కానీ వీటికి కానీ ఒక్కోసారి గాలికి కాగితాలు ఎన్ని కూడా ఎగురు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన పొజిషన్. హౌస్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారండి. అమృత్ స్కీమ్ కింద వచ్చే నిధులతో గుడివాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే నాని మాత్రం ఆ నిధుల్ని కూడా అమరావతికి తరలించకపోతున్నారని, ఇక ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. అంటే నాకు అవగాహనతో ఉన్నంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది రాష్ట్రంలో కార్పొరేషన్లు తప్పించి ఎక్కడ కూడా మున్సిపాలిటీలో చేసినటువంటి పరిస్థితి లేదు. మాకు గతంలోనే కొన్ని ఎస్టిమేషన్లు వేసాం. దాదాపు 90 కోట్ల రూపాయలు ఓపెన్ డ్రైన్, అంటే ఉన్నటువంటి డ్రైన్లన్నీ తీసేసి లెవెలింగ్స్ అవన్నీ కరెక్ట్గా చేసి ఓపెన్ డ్రైన్ చేయాలంటే 90 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మేము ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాము. అది కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విజయవాడ అంటే మాది జిల్లాలో హైయెస్ట్ కార్పొరేషన్ విజయవాడ, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది. మచిలీపట్నం కూడా ఓపెన్ డ్రైనేజ్ అయింది. మూడోది ప్రయారిటీగా మాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ గుడివాడ మున్సిపాలిటీకి లాంటి మున్సిపాలిటీలు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అమరావతి రాజధానికి తరలించుకుపోతున్నాడు కదా, అది అవుతుందన్నటువంటి ఆశ నాకైతే లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు, కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంతో ఈ రోజున స్టామ్ వాటర్ డ్రైన్స్ వాళ్ళ దగ్గర 34 లక్షలు శాంక్షన్ అయింది. వాళ్ళకి అనౌన్స్ చేయలేదు, అడిగారు కాబట్టి ఇది ఒకట మీకు చెప్తున్నాను. ఎందుకంటే 34 కోట్లతో ఈ రోజున స్టామ్ వాటర్ డ్రైన్స్ లో ఎక్కడా కూడా చుక్క నీరు నిలవకుండా మున్సిపాలిటీలో అన్ని కూడా లెవెల్స్ మెయింటైన్ చేస్తూ చంద్ర డ్రైన్ తీసుకెళ్తా అన్ని ప్రణాళికలు సిద్ధమైన అది కూడా పూర్తి చేయబోతున్నాం. నియోజకవర్గంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమే అయినా పంట కాల్వల్లో పూడిక విషయంలో ఇన్నాళ్లు అంతులేని నిర్లక్ష్యం కనిపించింది. పట్టిసీమ నీళ్లకు అడ్డంకి లేకుండా ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరుకే కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీటిని వదలటంతో దాదాపు ప్రతి ఊరికి గోదావరి నీరు చేరింది. నాట్లు, ఇతరత్రా పొలం పనులు మొదలయ్యాయి. ఏళ్ల తర్వాత కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీరు అందటం అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దోసపాటండి, మేము నాట్లు మొదలు పెట్టాం. గత సంవత్సరం ఇప్పుడు నీళ్లు ఈ ట్యాంక్ రాలేదు. ఈ సంవత్సరం ముందుగా వస్తాం వల్ల నాట్లు ముందుగా మొదలు పెట్టాం. మాకు నీళ్ళు ఎలా వస్తేనే మాకు 3 పంటలు పండిస్తుంటే మాకు అనుకూలంగా ఉంటుందండి. 10 నెలల మట్టి మేము ఎప్పుడు చూడలేదండి నీళ్లు. ఈ సంవత్సరం బట్టి పొడిసే నీళ్లు ముందు వస్తాం వల్ల మేము నాట్లు ముందుగా వేయగలుగుతున్నాం. రేపు తుఫాన్ల బారి నుంచి తట్టుకుంటే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. లోకల్ గా అన్ని స్థాయిల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెల్టా ఆధునికీకరణ పనుల్లో లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. కృష్ణా డెల్టాకు చివరి భూములైన కైకలూరు, గుడివాడ, పామర్రు, పెడన, బందరు నియోజకవర్గాలకు నీరు అందాలంటే గుడ్లవల్లేరు లాకులు చాలా కీలకం. ఇక్కడి నుంచే పంట కాలువలు విడిపోతాయి. ఇప్పుడు ఉన్న లాకులు పాతవి కావడంతో మరమ్మత్తు పనులు జరిగాయి. కానీ 1,20,00,000 ఖర్చుతో కట్టిన కాంక్రీట్ గోడలు ఒక్కసారి నీరు వదలగానే కూలిపోయాయి. దీంతో వాటికి కొద్ది దూరంలో మళ్లీ కడుతున్నారు. అక్కడ కూడా నాసిరకం మెటీరియలే వాడుతున్నా అడిగేవాళ్లు లేరు. ఇక ఎమ్మెల్యే నాని అందుబాటులో ఉండరన్నది రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శ. ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఆయన కంటికి కనిపించరని, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదని అంటున్నారు. కొడాలి మాత్రం అందుబాటులో లేకుంటే వరుసగా 3 సార్లు ఎలా గెలిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అసలు అమ్మేరికి వెళ్ళాడు, ఏం చేశారు? కేవలం రాజకీయాలు. ఏదన్నా మనసు ఉంటే మార్గం ఉంటుంది. వాళ్ళు చేయాలని ఆ తపన ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. దానికోసం ఎంతో ఈజీగా ఈ ఆఫీసులో కూర్చొని పని ఎమ్మెల్యేని మొత్తం అవుతుంది తిరగాలి. 2004 నుంచి నేను 13 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా. నేను శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఫోన్ ఎత్తనని, నేను అందుబాటులో ఉండనని, నేను ఎవరికే కనపడనని, ఎలక్షన్ ముందు వస్తానని చెప్పి రకరకాల విమర్శలు చేస్తున్నారు. 2004 నుంచి 9 దాకా చెప్పారు, 9లో ప్రజలు సమాధానం చెప్పారు, 9 నుంచి 14 దాకా చెప్పారు, 14లో సమాధానం చెప్పారు, 14 నుంచి 19 దాకా చెప్తారు. వాళ్ళ జీవితకాలం ఇదే చెబుతారు. ప్రజలకు అందుబాటులో ఉండేది, వాళ్ళ సమస్యలు తెలుసుకునేది, వాళ్ళకు అండగా నిలబడేది ఎవరున్నదో ప్రజలు 3 సార్లు నిర్ణయించారు. ఇంకో 3 సార్లు 4 సార్లు నిర్ణయిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమాజం. గుడివాడ సెగ్మెంట్ లో ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ. ఎస్సీ ఓటర్లు 45,000, బీసీలు 30,000 మంది ఉన్నారు. తర్వాత కాపు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది. కమ్మ ఓటర్లంతా మొదట టీడీపీకి అనుకూలంగా ఉన్నా తర్వాత చీలిక తీసుకురావడంతో సక్సెస్ అయ్యారు నాని.
ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఇక్కడ ప్రతిపక్షానికి ప్లస్ అవుతోంది. 2019లో నందమూరి కుటుంబం నుంచి పోటీ చేసినా సరే వాళ్లని ఢీకొడతానని అంటున్నారు నాని. టీడీపీ మాత్రం ఈసారి పట్టిసీమ నీళ్లే ఓట్లు రాలుస్తాయన్న ధీమాతో ఉంది. 3 సార్లు గెలిచినా నాని ఏమీ చేయలేదన్న అసంతృప్తి ఉందని, అది కూడా కలిసి వస్తుందని అంటున్నారు అధికార పార్టీ నాయకులు. అవతల అభ్యర్థి నందమూరి కుటుంబం నుంచి వచ్చారా లేకపోతే ఇంకో కుటుంబం నుంచి వచ్చారా ఎవరైనా నాకు అనవసరం. నేను వైసీపీ తరఫున నేను పోటీ చేస్తాను. ప్రజలకి నా పర్సనల్గా కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ అన్ని రకాలుగా అందాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. నేను పార్టీ ఆదేశించిన ప్రకారం ఏ కుటుంబ సభ్యుల మీద కూడా నేను పోటీ చేస్తాను. గెలవగలనటువంటి సామర్థ్యం ఉంది. నాతో పాటు ప్రజానీకం ఉంటారు అన్నటువంటి నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఆయనకి కాళ్ళు పెట్టి స్థితి కూడా మేము కలగజేయం. ఖచ్చితంగా ఓడగొడతాం. ఎందుకంటే సర్వనాశనం చేశాడు గుడివాడ పట్టణాన్ని, ప్రజల్ని. కేవలం స్వార్థానికి వాడుకున్నాడు. దానివల్ల ఎవరు కూడా సహించేది లేదు. తప్పకుండా ఈ తర్వాత మేము గెలిచి తీరుతాం. అక్కడ కాంగ్రెస్ జనసేనల ప్రభావం గుడివాడలో అంతగా లేదు. ఈసారి కూడా పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఉంటుంది. 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.